హాయ్, వెల్కమ్ టు ఆర్&ఆర్ కలెక్షన్స్ అండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక స్పెషల్ ప్లేస్ని అయితే చూపిస్తాను తిరుపతిలో. అదేంటో కాదండి, శ్రీవారి మెట్టు ఉంది కదా, మనం నడిచి వెళ్తాం కదా, రెండు దారులు ఉన్నాయండి. ఒకటేమో అలిపిరి నుంచి, ఇంకొకటేమో శ్రీవారి మెట్టు నుంచి అండి. అలా శ్రీవారి మెట్టుకి వెళ్ళే దారిలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది, ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్. ఆ టెంపుల్కి అయితే రీసెంట్గా వెళ్ళామండి, చాలా ఫేమస్. ఫస్ట్ అయితే టెంపుల్ స్థల పురాణం అయితే చెప్తానండి. ఇంతకుముందు కళ్యాణ్ డ్యామ్ నుంచి తిరుమలకి వాటర్ లైను తీయడానికి ఒక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారండి. అప్పుడు ఆ ఇంజనీర్ ఒక అతను ఆ వేలో ఆంజనేయ స్వామి విగ్రహం అడ్డుగా ఉందని చెప్పి పక్కకి పెట్టి ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారు. వాటరు అక్కడ వరకు వచ్చి ఆగిపోతూ ఉందండి. ఎన్ని టైమ్స్ ట్రై చేసినా అలానే అయ్యింది. అప్పుడు కలలో ఆంజనేయ స్వామి కనిపించి ఇలా రీజన్ చెప్పాడంట, ఇలా చేసినందువల్ల ఇలా అవుతుందని. అప్పుడు ఆయన దండం పెట్టుకొని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రాజెక్టు మళ్ళీ స్టార్ట్ చేశారంట. అప్పుడు వాటర్ మళ్ళీ వెళ్తుందంటండి. అందుకనే ఈ టెంపుల్కి ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అని కూడా అంటారు. మనం ఏదన్నా అనుకుంటే చాలా బాగా తొందరగా జరుగుతుందండి ఇక్కడ. ప్రతి మంగళవారం అలాగే శనివారం ఇక్కడ మనకి అన్నదానం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలు కొంతమంది నిద్రలో భయపడుతూ అట్లుంటారు కదండి, వాళ్ళకి వాటర్ కూడా చల్లుతారు ఇక్కడ. ట్యూస్డే సాటర్డే చాలా బాగుంటుందండి. తిరుపతి దగ్గరలో ఉన్నవాళ్ళు, అలాగే తిరుపతి ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఒక్కసారి ఈ టెంపుల్ని అయితే విజిట్ చెయ్యండి, చాలా బాగుంటుందండి. ఇంతకుముందు అయితే ఓన్లీ టెంపుల్ ఒక్కటే ఉండేది, ఇప్పుడు ఇక్కడ చాలా డెవలప్మెంట్ అయితే అయ్యిందండి. రీసెంట్గా అయోధ్య రామ మందిరం అప్పుడు కూడా అక్కడ పీఠాధిపతులు ఇక్కడికి వచ్చి చాలా హోమాలు పూజలు కూడా చేశారు. ఇక్కడ మామూలుగా ఇక్కడ పూజారి వాళ్ళు ఏం చెప్పారంటే, తిరుమలకి కింద 4 దిక్కుల 4 ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయంట. ఆ విగ్రహాలు ఒక్క విగ్రహం ఇంకొక విగ్రహంకి చూసుకుంటూ ఉంటుందంటండి, ఫేసింగ్ ఆపోజిట్లో ఉంటుందంట. సో ఇక్కడ ఆంజనేయ స్వామి స్ట్రైట్గా చూడరండి, కొంచెం సైడ్కి చూస్తున్నట్టు ఉంటుంది విగ్రహము. ఇక్కడ ఈశాన్యం సైడు చూస్తారు స్వామివారు అని అంటారు. మేమైతే మా కజిన్స్ పిల్లలు నేను వెళ్ళామండి టెంపుల్కి. చూస్తున్నారు కదా, చాలా బాగా అయితే ఉందండి టెంపుల్. ఫస్ట్ పర్మిషన్ ఇస్తారో లేదో అని అడిగాను, ఇక్కడ పూజారి గారిని అడిగానండి. ఆయన తీసుకోవచ్చు అని చెప్పి చెప్పారు. సో అందుకే ఇంకా వీడియో చాలా క్లియర్గా తీయగలిగాను. కొన్ని టెంపుల్స్లో మనకి పర్మిషన్ ఉండదండి వీడియో తీయడానికి, మొబైల్స్ క్యామ్స్ అలా ఉండదు కదా. సో ఇక్కడైతే అలా ప్రాబ్లం ఏం లేదు, స్వామివారిని అడిగితే తీసుకోవచ్చు అని చెప్పి చెప్పారు. సో మనకు తెలిసింది వీడియో ద్వారా కొంతమందికి షేర్ చేస్తే వాళ్ళు కూడా విజిట్ చేస్తారన్న ఉద్దేశంతో నేను వెళ్ళినప్పుడు ఈ వీడియో అయితే తీసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. చాలా మంచిగా ఉంటుందండి. చాలామంది అన్నారు, ఇక్కడ మేము మొక్కుకున్నాము, చాలా పనులు అయ్యింది, మేము అనుకున్నది జరిగింది అని చాలామంది చెప్పారు. నాకైతే ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు మా కజిన్ తీసుకెళ్ళాడండి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళతో వెళ్ళాను, మంచిగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అలాగే ఏదో అంటారు కదా, కొంచెం మనసు భయంగా అలా డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళామంటే మనకు తెలియకుండానే మన మైండ్ చేంజ్ అయినట్టు అనిపించిందండి నాకైతే. ఇక్కడ మంగళవారం శనివారం అన్నదానం కూడా ఉంటుందండి. సో ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. తిరుమలకి కిందండి, ఆల్మోస్ట్ శ్రీవారి మెట్టు దగ్గర ఉంటుంది టెంపుల్. సో చాలా బాగుంటుంది. ఫ్రీ బస్సెస్ మనం డైరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళు తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళామంటే అక్కడ శ్రీవారి మెట్టు దగ్గరికి
టీటీడీ వాళ్ళవి ఫ్రీ బస్సెస్ ఉంటాయి కదండి. సో ఆ బస్సెస్లో వెళ్ళొచ్చు. మళ్ళీ అక్కడ శ్రీవారిమెట్టు నుంచి రిటర్న్ బస్సెస్ ఉంటాయి కదా, వాటిలో వచ్చేసేయచ్చండి. లేదు అంటే శ్రీనివాస మంగాపురం వెళ్ళి అక్కడి నుంచి అయినా సరే షేరింగ్ ఆటోస్ అయితే ఉంటుందండి. సో ఎలా వెళ్ళినా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం లేదు. టీటీడీ వాళ్ళవి ఫ్రీ సర్వీసే ఉందన్నమాట. ఇక్కడ తిరుపతి లోకల్ వాళ్ళు కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది వచ్చారండి ఆ రోజు. పిల్లలు, మేము చూస్తున్నారు కదా, పెద్దవాళ్ళంతా కూర్చోన్నారు అక్కడ. మాకైతే దర్శనం అయ్యిందండి. తమలపాకుల హారాలు, మనం గారెలు కూడా చేసుకెళ్ళొచ్చండి. ఏదైనా మనం తీసుకెళ్ళిన ప్రసాదము స్వామివారి దగ్గర ఉంచి అందరికీ ప్రసాదం అయితే పంచుతారనమాట. సో మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పి చూపించాలని తీసుకెళ్ళాను నేనైతే. సరే, ఎలా ప్రతిరోజు 12:30 to 1 o'clockకి అభిషేకం ఉంటుందండి. అభిషేకం ఉంటుంది. సో ఆ టైంలో వెళ్ళామంటే మనకి దర్శనం బాగుంటుందన్నమాట. అక్కడ మనకి ఎవరైతే ఆ రోజు అన్నదానం చేస్తారో వాళ్ళ నేమ్స్ కూడా అక్కడ మెన్షన్ చేస్తారండి. అలాగే మనం ఏదైనా టెంపుల్కి డొనేషన్ ఇవ్వాలన్నా, మనం అన్నదానం చేయించాలన్నా ముందు అక్కడ కమిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అప్రోచ్ అయితే మనకి ఏ డేట్స్ ఖాళీ ఉంటుందో ఆ డేట్ అయితే మనం రిజర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ టేబుల్ ఉంది చూసారా, ఇక్కడ బోర్డు, ఇక్కడ మెన్షన్ చేస్తారండి ఈరోజు ఎవరు, ఏంటి ప్రోగ్రామ్స్ ఏంటి, నెక్స్ట్ అప్కమింగ్ షెడ్యూల్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. అంటే ఏదన్నా తిథులు ఇలా ఉంటాయి కదండి, స్పెషల్ పూజ ఇవన్నీ ఉంటుంది కదా, అవన్నీ అక్కడ మెన్షన్ చేస్తారనమాట. చూడండి, దర్శనం అయితే అవుతుంది. పూజ ఇలా ఒక 50 మెంబర్స్కి అయితే హారతి ఇస్తారండి. హారతి అయిన తర్వాత ప్రసాదం తీర్థం ఇస్తారు. అలాగే వాటర్ అని చెప్పాను కదండి, స్వామివారి దగ్గర ఉంచిన వాటరు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరి మొహం మీద వాటర్ అయితే కొడతారు. అలా కొట్టించుకుంటే మనకి ఏదన్నా భయం ఉన్నా, కొంచెం ఏదన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా ఇలాంటివన్నీ పోతాయంట. మనం ఏదన్నా బాటిల్ కూడా తీసుకెళ్ళచ్చు. అంటే చిన్నపిల్లలు, రాలేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఇలా ఉంటారు కదా, వాళ్ళకైనా సరే మనం వాటర్ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొనైనా మనం వాడుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, టెంపుల్ అయితే చాలా బాగుందండి. స్థల పురాణం కూడా అక్కడ స్వామివారిని అడిగాను. స్థల పురాణం కొన్ని టెంపుల్స్కి అయితే ఉంటుంది కదండి, సో అది అడిగితే స్వామివారు చెప్పారనమాట. సో ఇక్కడ స్వామివారి పాదాల కింద వాటర్ అయితే వెళ్తుంటుంది. కళ్యాణ్ డ్యామ్ నుంచి డైరెక్ట్ తిరుమలకి కింద అయితే టెంపుల్ కింద వాటర్ వే అయితే ఉందంటండి. ఇలా తమలపాకులది మనకి ఏదన్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అట్లాంటివి డౌట్స్ ఉన్నప్పుడు స్వామివారిని అడిగితే తమలపాకు, తులసి మాల ఇస్తారు. అవి తీసుకెళ్ళి మనం గుమ్మం దగ్గర కూడా కట్టచ్చంట. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా. ఇక్కడైతే అమౌంట్ అంతా ఏం ప్రెషర్ ఉండదండి, మన ఇష్టం. మనం దేవుడికి ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు. అన్నదానం కూడా మనం ఇష్టం అండి. మనం చేయించాలంటే ముందే అయితే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చాలామంది ముందే రిజర్వ్ చేసుకుంటారు కదా. సో మనం చెప్పి మనకి ఏదైనా బర్త్డేకి కానీ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్లో మనం అడిగి రిక్వెస్ట్ చేసుకుంటే మనకు ఆ డేట్ అలాట్ చేస్తారంట. అది కూడా చెప్పారు. అందరిది దర్శనం అయిపోయిందండి. సో అన్నదానం చేసే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు పూజ చేసి వాళ్ళు ఫస్ట్ స్వామివారి దగ్గర ఉంచి చేస్తారన్నమాట. ఇదిగోండి, ఇప్పుడైతే మేము అన్నదానం ఈ ప్లేస్లో అన్నదానం జరుగుతుందండి. స్వామివారి దగ్గర పెట్టినవి అలాగే చేయించినవి అన్నీ ఉంటుంది. సో ఇక్కడే మనము దర్శనం చేసుకొని హ్యాపీగా తిని కొంచెం ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈవినింగ్ వరకు అక్కడే ఉండి రిటర్న్ వెళ్ళేటప్పుడు శ్రీనివాస మంగాపురంలో స్వామివారి దర్శనం చేసుకొని హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఎలా అయినా ఆఫ్టర్నూన్ 12 o'clockకి అలా వెళ్ళండి.
అభిషేకం జరుగుతుంది. ఓకేనా, చూడండి టెంపుల్ అండి ఇదంతా, చాలా బాగుంది కదా. ఓకేనా, థ్యాంక్ యూ అండి, బాయ్.